హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు బొట్టేరా పెడుతున్నా. కరెక్ట్గానే ఉందా? ఫోన్లో చూసి పెడుతున్నా. అందులో ముందే మనకి గుడ్డి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇది వచ్చేసి మండే. సో టెంపుల్కి అయితే రెడీ అవుతున్నాను అనమాట. సో మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళిపోయాడు, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఫస్ట్ బొట్టు చక్కగా ఉందో లేదో పోయి అద్దంలో చూసుకొని వచ్చుకోవాలి. కొంచెం కిందికి అయింది. ఇది ట్యాటూ ఉంది కదా నాకు, పచ్చబొట్టు. అది కనబడకుండా దాని మీదే పెడతా. ఓకే. సీరం చూడండి, ముక్కు పుడక కూడా చేంజ్ చేసిన. స్టోన్ పెట్టుకుంటుండే కదా, సో మార్నింగ్ అయితే తీసి ఇదైతే పెట్టుకున్నా. సో మా హస్బెండ్ అయితే షాప్కి అయితే వెళ్ళిపోయిండు. బైక్ వాళ్ళ షాప్లో పిల్లలకి ఇచ్చిందని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిండు. సో నేనైతే స్కూటీ తీసుకొని వెళ్ళాలి. మరి టెంపుల్కి వస్తాడో లేకపోతే షాప్లో గిరాక్ అనుకుంటే నువ్వు పోయిరా అంటాడు. చెప్పలేం, పొయ్యి వచ్చినా కూడా పొయ్యి వచ్చి ఉంటాడు. ఫోన్ చేసి కనుక్కోవాలి. టెంపుల్కి వెళ్ళేసి వచ్చినా అంటే ఇంకా నేను స్కూటీ తీసుకొని నేను వెళ్ళేసి వస్తాను. ఇంకా షాప్లో గిరాక్ ఉంటే నువ్వు వెళ్ళిరా అంటాడు. కానీ నాకు తెలిసి తను వెళ్ళేసి వచ్చి ఉంటాడు కంపల్సరీ. నేను లేట్గా రెడీ అయినా సరే తను వెళ్ళిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాడు అనమాట. నాకు బుట్టే చక్కగా పెట్టుకొని ఇంకొస్తలేదు. ఇంకా కాజలు పట్టుకొని ఫోన్లో చూసి పెట్టుకుంటున్నా. సో కాజలు పెట్టుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో అయిపోయింది, రెడీ అయితే అయిపోయినా. ఇంకా వంట అయితే చేయలేదు, వంట చేయాలి. కొంచెం వెన్నీకి ఫీవర్ అయితే తక్కువనే ఉంది. సో ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ ముందు ఒకరి తర్వాత ఒకరికి పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి. మొన్న చిన్నోడికి వచ్చింది, ఇప్పుడు పెద్దోడికి వచ్చింది. నిన్న వెళ్ళేసి వచ్చాడు హాస్పిటల్కి, బాగానే ఉన్నాడు వాడైతే. సో స్కూల్కి అయితే వెళ్ళారనమాట. నెక్స్ట్ మంత్ 8th నుంచి, నెక్స్ట్ మంత్ అంటే ఇంకా రేపే అనుకుంటా కదా, నెక్స్ట్ మంత్ 20 ఎంత రేపు లేదు ఎల్లుండి అనుకుంటా. నెక్స్ట్ మంత్ 8th నుంచి అయితే ఇంకా వెన్నుకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళ టీచర్ కూడా ఫోన్ చేస్తుంది, ఇచ్చిన హోంవర్క్ అంటే ఎక్స్ట్రా కూడా చదివించండి మేడం అని చెప్తుంది. సో చూడండి, ఆ రోజు చెప్పిన కదా 10 books ఆర్డర్ పెట్టిండంట. బుక్స్ చదవడం ఇష్టం నాకు, పాత బుక్స్ అని చెప్పేసి. సో ఇవే బుక్స్ అనమాట. 10 booksలో 4 అయితే వచ్చినాయి. సో ఏమేమి బుక్స్ అనేది చూపిస్తా చూడండి. సో ఇదొకటి, థింక్ అండ్ గ్రో రిచ్, డబ్బు మనస్తత్వం, మీకు సాధ్యమే, యు కెన్ డూ ఇట్. సో అసమర్థుని జీవయాత్ర. సో ఫస్ట్ వచ్చింది ఈ బుక్ అనమాట. ఆ తర్వాత ఈ 3 books అయితే వచ్చినాయి. సో ఇవి 4 నిన్ననే వచ్చినాయి. అన్నీ ఒకటేసారి అయితే ఆర్డర్ అయితే పెట్టిండు. ఈ 4 అయితే వచ్చినాయి. సో ఇంకా 6 వచ్చేది ఉంది. ఇంతకంటే ముందు నేను ఒక బుక్ అయితే ఆర్డర్ పెట్టిండే. సో 1 or 2 పెట్టిండే నాకు తెలిసి. ఆ బుక్స్ కూడా పూర్తిగా చదవలే, సగం చదివేస్తా పెట్టేస్తా. ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఆర్డర్ అయితే పెట్టాడు. అవి పూర్తిగా చదువుతామో సగం చదువుతామో తెలియదు. కాకపోతే ఇంట్రెస్ట్ అయితే ఉంది సార్ చదవాలని చెప్పేసి ఎన్నిగానం బుక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఇంతకు ముందు పెట్టిన బుక్ ఏదో ఉంది, చూపిస్తానండి. ఇంతకు ముందు పెట్టిన బుక్ ఇదనమాట, శక్తి యొక్క 48 సూత్రాలు. రాబర్ట్ గ్రీన్ గురించి బుక్ గురించి విన్నా అనమాట నేను. సో విన్నా, యాక్చువల్లీ సగం బుక్ దాకా కూడా చదివినా. మంచిగా ఇక్కడ ఉంటాయి కదా సూత్రాలు 48. సో ఇక్కడ చూసి మంచిగా చదవాలని ఇంట్రెస్ట్ వచ్చినాయి. చదివిన, ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి చదవాలి. కొంచెం ఫోన్ చూడడం తగ్గించినాం అనుకో, మంచి బుక్స్ ఉంటే చాలా వరకు ఫోన్ చూడడం కూడా తగ్గించేస్తాము. నేనైతే ఎడిటింగ్కే ఎక్కువ ఫోన్ అయితే యూజ్ చేస్తుంటా. ఇంకా తర్వాత అంతా అవి రీల్స్ చూసుకుంటూ కూర్చుంటా. కానీ బుక్స్ కనుక చదివితే ఆ ఫోన్ చూసే టైం బదులు ఇక్కడ కేటాయించినాం అనుకో కొంచెం నాలెడ్జ్ అయినా పెరుగుతుంది. సో చూద్దాం, ఇంకా 6 books ఏం ఆర్డర్ పెట్టిండో నాకు కూడా తెలియదు. సో అవి కూడా వచ్చినాక చూద్దాం. రెడీ అయితే అయిపోయినాయి. బయట తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేసిన, మొక్కేసుకున్నా. టెంపుల్కి అయితే వెళ్తున్నా. మా హస్బెండ్కి అయితే కాల్ చేసిన, ఇంకా నన్ను అయితే వెళ్ళమని చెప్పిండు. సో నేను ఒకదాన్ని అయితే వెళ్ళేసి రావాలి. ఆల్రెడీ 10:11 అవుతుంది. తొందరగా వెళ్ళేసి వచ్చి మళ్ళీ వంట చేయాలి. ఇందులో బట్టలు వేసిన, టెంపుల్కి వెళ్ళేసి వచ్చేలోపు అయిపోతాయి. గలీజ్ ఉంది, మొత్తం తుడుచుకోవాలి. తుడుస్తూనే ఉంటాం కానీ ఇది ఓపెన్గా పెట్టిన కదా, కవర్ అయ్యకుండా దుమ్ము పడుతుంది.
డబ్బులు తీసుకోవడం మర్చిపోయినా. ఆడ బయట కూర్చుంటారు కొంతమంది, ఇస్తానేమో అని ఆశ పెట్టుకొని ఉంటారు. సో చేంజ్ ఏమని ఉంటే తీసుకుని వెళ్తారు. అసలు ఈ మధ్య ఇందులో డబ్బులే పెడతలేదు. ఏమైనా సరే అటు బీరువాలకే పంపిస్తారు. ఒక 10 రూపాయలు తీసుకుని బీరువాల నుంచే తీసుకోవాలి. చూడండి, నెంబర్ ప్లేట్ కూడా పెట్టేసిండు. ఉగాది రోజే వస్తే నిన్న పెట్టినట్టున్నాడు సండే. వెనకాల పెట్టలేడు, ముందర ఒక్కటే పెట్టిండు. సో ఇది వచ్చేసి నా స్కూటీ నెంబర్. వెనకదాని కూడా ఉంది కానీ పెట్టలేనట్టున్నాడు, డిక్కీలోనే ఉంటుంది అది. చిన్నమైతే ఇది టెంపుల్ మ్యారేజ్ అవుతుంది. ఫస్ట్ టైం చూస్తున్నా ఈ టెంపుల్ మ్యారేజ్. సో ఫస్ట్ టైం చూస్తున్నా అయితే ఈ టెంపుల్ మ్యారేజ్ అవ్వడం. ఇంతకుముందు అయినవి లేవో తెలియదు కానీ మ్యారేజ్ అవుతుంది లోపల. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంటి బయట అంతా చాలా జనాలు ఉన్నారనమాట. ఎందుకు ఇట్లా కూర్చున్నారు అందరూ? ఇది కూడా ఇవన్నీ పెట్టారు కదా, ఏమన్నా కడతారేమో మళ్ళీ అని అనుకున్నా. లోపల పోయి చూస్తే మొత్తం హడావిడి ఉంది, పెళ్లి జరుగుతుంది. 2000 years later. వీడియో తీయాలా? బస్కి వెళ్తారా మీ అందరూ? బస్కి వెళ్ళే వాళ్ళు మళ్ళీ తింటారా? అప్పుడు 9:30కి తిన్నారా? 9:30కి వచ్చింది తిని ఇప్పుడు వచ్చింది తింటారా? తిన్ బాగుందా పెరగన్నం? ఇది అయిపోయిందా? తినండి. ఇక మా వాళ్ళు ఒక టాయిలెట్కి వెళ్ళిండు, ఒకటి రాసుకుంటూ కూర్చుండు. ఒకటి వచ్చిండు, మరి ఇంకా రాస్తుండు. ఇంతసేపు రాస్తాడు మా వాళ్ళు. అయిపోయిందా విన్ను? వీడి ఫీవర్ తగ్గిందో లేదో చూడాలి. A few moments later. ఇది చూడండి. సో నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఇట్లనే వేసుకుంటుండే అనమాట డిజైన్స్. ఇట్లనే అరే జర నోరు మూసుకొని రాసుకొని రా. ఈ టైప్లో వేసుకుంటుండే నేను కాలేజ్ టైమ్స్లో ఉన్నప్పుడు. మెహందీ వేయాలంటే ఇట్లా వేస్తుంటేది. ఇప్పుడు తర్వాత ఫోన్లో చూసి అవి ఇవి డిజైన్స్ వేయడానికి ట్రై చేస్తుంటా. సో ఇప్పుడు కూడా ఏం ఫోన్లో చూడకుండా నార్మల్గా వేసేసిన. వేస్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, నేను అప్పుడు వేసుకునేదాన్ని కదా కాలేజ్ టైమింగ్స్లో. సో అట్లా వేసుకుందాం అని చెప్పేసి ఇంకా అట్లా స్టార్ట్ వేసేసుకున్నా. సో ఇంక ఇక్కడ కోన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పక్కన కోన్లు కనిపిస్తే చాలు, ఖాళీ ఉంటాయి కదా, ఇంకేదో ఒకటి అన్నీ వేసుకుంటా. అకేషన్ అవసరం లేదు, పండగలు గిన్నెగలు ఏం అవసరం లేదు, ఊకే వేసుకుంటుంటా. ఒక్కోసారి అయితే నేను పండగలకి వేసుకోను. మొన్న పెళ్ళికి వెళ్ళినా కదా, పెళ్ళి అప్పుడు వేసుకుందాం అనుకున్నాను. నెయిల్ పాలిష్ అంతా తీసి మంచి పెట్టుకొని కోన్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ టైం సరిపోలే, వేసుకోనేలే. కాకపోతే ఆడ మా అన్నయ్య మెహందీలు అవన్నీ తెప్పించిండే అనమాట. ఇంకా పొద్దులేస్తే పెళ్ళి ఉంది, ఇంకా వేసుకుందాంలే కోన్ కూడా లేకపోతే ఎట్లుంటుంది అని చెప్పేసి ఆ రోజు మా అమ్మకి వేసిండే. నేను వెళ్ళినప్పుడు నేను కూడా ఆ రోజు బట్టలు పెట్టేసి రిటర్న్ వచ్చినాక అంత తయారై వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదనమాట. ఇంకా మెహందీ అంతా ఈయనే పెట్టేసి వెళ్ళిపోయినా. నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంటే అట్లే వెళ్ళిపోయినా. ఇంకా మా అన్న మెహందీ తెప్పిస్తే అదే మెహందీ. ఇవంతా అదే అనమాట. అచ్చులు ఉన్నాయి కదా, ఈ చేతికి మా అక్క వాళ్ళు పెట్టిండే నార్మల్గా. ఇప్పుడు ఉత్తగా పెళ్ళి లేదు, ఏం లేదు, ఏం వెకేషన్ లేదు కానీ ఉత్తగా పెట్టుకుంటూ ఉంటా. యాక్చువల్గా నేను ఇది గోర్లకు పెట్టుకుంటున్నా. ఇప్పుడు కూడా గోర్లకు పెట్టుకున్నా చూడండి. సో ఆల్రెడీ కొంచెం రెడ్గా అయింది కూడా, నాకు ఇంకా థిక్గా రెడ్ కావాలని చెప్పేసి రిపీటెడ్గా పెడుతున్నా. ఇది బాగా ఎర్రగా వండుతుంది. సో ఇది అయిపోవచ్చింది. ఈ కొంచెం ఉన్నది కూడా గోర్లెక్క పెడదామని చెప్పేసి వేరేది ఉంది అనమాట. మా అమ్మ కూడా తెచ్చింది, ఇంకోటి ఇక్కడనే పెట్టేసి వెళ్ళిండే. 2 తెచ్చింది మా అమ్మ, ఇంకోటి ఈయన పెట్టింది. సో ఈ గోర్లో పెట్టుకుంటున్నప్పుడు ఇంకా పక్కనే ఉంది కదా, దీన్ని కూడా పెట్టేసిన. ఈ మూతవర్లు అయితే చూడండి, బాగుందా? గోరు కాదురా, గోరింటాకు అని అలా సగం పలుకుతారు. అదంతా ఏంది సెటప్? రాయి మళ్ళా ల్యాప్టాప్ అది మీకు. సో ఇక వీళ్ళైతే అన్నం తిన్నారు. తర్వాత ఇక ఈ పండు వచ్చేసి మా చిన్నోడు ఫేవరెట్ అనమాట. మా అన్నయ్య వాళ్ళు ఊరు నుంచి పట్టుకొచ్చాం కదా పొలంలో అని చెప్పిన, తింటూనే ఉన్నాడు రోజుకొకటి. ఇది ల్యాప్టాపా? రాసుకోండి. ఇప్పుడు తీసేది హోంవర్క్స్ రాయడం. బయట చూడండి, ఈరోజు క్లైమేట్ అంతా బాగా మబ్బు కొడుతుంది. మబ్బు ఉంది ఈరోజు. అసలు ఈరోజు అయితే చాలా వేడిగా ఉంది, చాలా అంటే చాలా. ఇగో ఈ విండో ఓపెన్ చేసిన, హాల్లో విండో ఓపెన్ చేసిన,
ఇదైతే మొత్తం 3లో పెట్టిన, లేకపోతే లోలో అన్న మిడ్లో అన్న ఉంటుండే, కానీ మొత్తం 3లో పెట్టిన. అయినా సరే వీళ్ళు ఉబ్బరిస్తుంది అంటున్నారు. ఫుల్ వాటర్ నింపిన పెట్టిన. సమోసాలాక బిస్కెట్ ఇప్పిస్తలే ఇప్పిస్తలే. సమోసాలకు బిస్కెట్ కావాలంట. సో చాలా ఉబ్బరంటే ఉబ్బరిస్తుంది. ఫుల్ పెట్టుకున్నామైనా సరే ఇంకా ఉబ్బరిస్తుంది. చాలా వేడి ఉంది బయట, ఇంత కూడా గాలి లేదు. ఇది చూడండి, ఈవినింగ్ పెట్టుకున్నా కదా, ఈవినింగ్ పెట్టుకున్నాక తీసేసిన. మళ్ళీ ఈ తర్వాత మళ్ళీ పెట్టుకున్నా, మీకు చూపించిన చూడు ఆఫ్టర్నూన్ అప్పుడు పెట్టుకొని తీసేసినాక మళ్ళీ ఈవినింగ్ పెట్టి తీసేసినాక ఇప్పుడు మళ్ళీ పిల్లలకి అన్నం తినిపించి పనులంతా అయిపోయినాక మళ్ళీ ఇంకోసారి పెట్టుకున్నా. సో ఇదంతా కవర్ చేయాలన్నమాట. సో కవర్ చేసి ఎడిటింగ్ చేసుకోవాలి. వీడియో ఈరోజు ఒక్క వీడియో కూడా ఎడిటింగ్ చేయలేదు, వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవాలి. సో వీళ్ళైతే తినేసి పడుకున్నారు. మా షాప్లో అయితే మా హస్బెండ్ మొత్తం అంతా తీసి క్లీనింగ్ అయితే పెట్టుకున్నాడు. మళ్ళీ ఎప్పుడు ఎట్లుంటుందో మా హస్బెండ్కి, ఎప్పుడైనా క్లీనింగ్ చేయాలనుకుంటే సమయం సందర్భం చూస్తలేడు అనమాట. మొత్తం అన్నీ తీసాడు, క్లీనింగ్ పెట్టుకుంటాడు. సో షాప్లో అంతా క్లీనింగ్ వర్క్ అయితే నడుస్తుంది. మరి ఎప్పుడు వస్తాడేమో మా హస్బెండ్ అయితే. జస్ట్ 8 అయింది టైము, కాకపోతే క్లీనింగ్ పని పెట్టుకున్నాడు కదా. సో చూద్దాం ఎప్పుడు వస్తాడేమో. ఇంకా నేనైతే వీడియో అయితే ఎడిటింగ్ అయితే వేసుకోవాలి. సో ఇంత ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.